హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మొత్తానికైతే యాత్ర 2 సినిమా అయితే రిలీజ్ అయిందనమాట. ఇంకా ఈ సినిమా గురించి వచ్చేసి అయితే ఏం లేదు. సినిమా అయితే నాకు బిలో యావరేజ్గా అనిపించింది సినిమా మాత్రం. ఎందుకని నేను అలా అంటున్నా అంటే, అందులో ఆంధ్ర పాలిటిక్స్ ఉంటుంది కదా, అక్కడ ఎలా అయితే ఉందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉందని చెప్పుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ దింపేశారని చెప్పుకోవచ్చు. కానీ టీడీపీ గురించి అండ్ పవన్ కళ్యాణ్ జనసేన గురించి అయితే కొన్ని నెగిటివ్ స్ప్రెడ్ చేయడం జరిగింది. అది నాకు నచ్చలేదని చెప్పుకోవచ్చు. కానీ నేనైతే మొత్తం పాలిటిక్స్ గురించి అయితే ఏం అట్లా అని కాదు, కానీ ఇక సినిమా గురించి వస్తే మాత్రం బిలో యావరేజ్. మన జీవ హీరో అయితే మమ్మూటి గారు అయితే వాళ్ళిద్దరు మాత్రం ఒక క్యారెక్టర్లో మొత్తం జీవించేశారని చెప్పుకోవచ్చు. అంటే యాక్టింగ్లో మొత్తం ఇన్వాల్వ్ అయిపోయారని చెప్పుకోవచ్చు. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ రిమ్యూనరేషన్ కూడా ఎక్కువ తీసుకున్నారని బయట టాక్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కలెక్ట్ చేయాలంటే 25 కోట్లు గ్రాస్ షేర్ కలెక్ట్ చేయాలన్నమాట. సినిమా అయితే నాకైతే చాలా నచ్చింది. కొంచెం బిలో యావరేజ్గా అయితే నచ్చిందని చెప్పుకోవచ్చు. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక నేను చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితే ఈ సినిమా చూస్తే మాత్రం పక్క కన్నీరు కాల్చుకుంటారని చెప్పుకోవచ్చు. మన టీడీపీ వాళ్ళు అంటే ఏ పార్టీ వాళ్ళు చూస్తే, ఈ టీడీపీ వాళ్ళు చూస్తే నచ్చలేదు అంటారు, జనసేన వాళ్ళు చూస్తే నచ్చలేదు అంటారు, వైఎస్ఆర్ వాళ్ళు చూస్తే నచ్చింది అంటారు. ఎందుకంటే ఏ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎవరికి చూస్తే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చకపోవచ్చు, చెప్పలేం. నాకైతే బిలో యావరేజ్గా నచ్చిందని చెప్పుకోవచ్చు. యాక్టింగ్ పరంగా అయితే బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఇంకా అన్నీ బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్.